మనము కలుసుకున్న అకేషన్ చాలా బాధాకరమైన కూడా మనము దేవునికి ఎప్పుడు కూడా గ్రేట్ఫుల్గా ఉండాలి. ఇంత మంచి దైవ సేవకుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. మరి ఆయన ఈ లోకంలో ఉండే సమయం ముగించి ఆయనకు దేవుడు ఏర్పాటు చేసిన పనులన్నీ ముగించుకొని ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ మిగిలిపోయిన కుటుంబ సభ్యులు రాజేశ్వరక్క ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరే ఉంటున్నారు కాబట్టి అక్క డెఫినెట్గా లోన్లీగా ఫీల్ అవుతారు. కానీ అక్కడ ఇంకా సంతోషంగా ఉన్నారు అనే విషయము మాకందరికీ తెలుసు కాబట్టి అక్క ధైర్యంగా ఉండగలుగుతున్నారు. మరి పిల్లలిద్దరూ దూర ప్రాంతాల్లో ఉన్నారు. అయినా కూడా దేవుడి ప్రణాళిక ప్రకారం ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి అందరితో కలిసి గడిపేదానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రములు. పీటర్ అన్న, మేము పెద్దమ్ముడన్న అంటాము. మరి నా ఫస్ట్ కజిను. మాకు ఇద్దరికి కూడా ఒకే తాత, వైఎస్ వెంకటరెడ్డి. మరి మా కుటుంబం గురించి చాలామందికి తెలుసు. కానీ ఒక చిన్న అబ్జర్వేషన్ నేను నా మనసులో ఉండేది చెప్పాలని అనుకుంటున్నాను. మా తాతయ్యకు 10 మంది సంతానం, 5 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు. దేవుని మహాకృప వల్ల 5 మంది అమ్మాయిలను మంచి క్రైస్తవులకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి అబ్బాయిల్లో 2 మాత్రమే క్రైస్తవులు కోడళ్ళు వచ్చారు. మిగతా 3లో మా అమ్మ చిన్నప్పుడే మా తాత దగ్గరే పెరిగింది కాబట్టి ఆమె మంచి క్రైస్తవురాలుగా జీవించింది. మిగతా 2 కూడా అన్యుల కుటుంబంలో నుంచి వచ్చి కూడా మా పెద్దనాన్న వైఫ్స్, ఒక పెద్దనాన్న ముఖ్యంగా కొండారెడ్డి, చిన్న కొండారెడ్డి వైఫ్ దేవుని మార్గంలో నడుస్తూ తన పిల్లల్ని కూడా మంచి మార్గంలో నడిపించుకోగలిగింది. అయితే నేను చెప్పాలనుకున్నది ఏమంటే, పౌలు చెప్పినట్లుగా విశ్వాసులు అవిశ్వాసులతో జోడి కట్టకూడదు అనే విషయము మా కుటుంబాల్లో చాలా చోట్ల కనపడుతుంది. ఐఎమ్ వెరీ సాడ్ టు సే, బట్ ఇట్ ఈస్ ద ట్రూత్. ఈ 5 మంది అమ్మాయిల కుటుంబాల్లో ఎవరు కూడా తప్పిపోకుండా దేవుని మార్గంలోనే నడిచారు. మా పెద్ద అత్తయ్య కుమారుడు పీటర్ అన్న, మరి వాళ్ళింట్లో నాకు తెలిసినంతవరకు ఎవరు పక్కకు పోలేదు. మా కుటుంబాల్లో అయితే కొంతమంది పక్కకు పోయినారు. మేము కూడా చాలామంది లూక్వామ్ క్రిస్టియానిటీలోనే ఉన్నాం. పేరుకు క్రైస్తవులం, కానీ నిజమైన క్రైస్తవులుగా ఉండట్లేదు. నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే నాకు పీటర్ అన్నకు చెప్పచ్చు మంచి ఎగ్జాంపుల్గా. ఎందుకంటే యెహోషువ లాగా నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించేదము, మీరేమైనా చేసుకోండి అని ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు. ఈ రోజున మా కుటుంబాలకంతా కూడా ఆయన చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది నాకు. మరి నిజమైన క్రైస్తవుడికి నాకున్న పరిమిత జ్ఞానంతో ఒక చిన్న డెఫినిషన్ తయారు చేశాను. బైబిల్లో 3 చోట్ల మాత్రమే క్రైస్తవుడు అని చెప్పబడి ఉంది. క్రైస్తవుడు అనే వర్డ్ ఉంది. మొదటిది అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో పౌలు బర్నబా వాళ్ళ ద్వారా రక్షింపబడి యేసుప్రభు మార్గంలోకి వచ్చిన వాళ్ళను మొదటిసారిగా క్రైస్తవులు అనబడ్రి అని 11వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అక్కడ వాళ్ళల్లో మార్పు కనపడుతుంది. రెండవ అకేషన్ ఏంటంటే 26వ అధ్యాయం అపోస్తుల కార్యం. దాంట్లో అగ్రిప్పరాజు దగ్గరికి పౌలు వెళ్ళినప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా సాక్ష్యాలు చెప్పేవాడు. అగ్రిప్పరాజు దగ్గర సాక్ష్యం చెప్తూ ఉంటే ఆయన కొంచెం ఎఫెక్ట్ అయ్యాడు. ఏమన్నాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడిగా చేయాలనుకుంటున్నావా అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. తను కూడా క్రైస్తవుడు అయిపోతాడేమో అని భయంతో. మరి 3వ అకేషను పేతురు గ్రంథంలో ఉంటుంది. నువ్వు క్రైస్తవుడైనందుకు నువ్వు బాధపడుతూ ఉంటే శ్రమలను బట్టి నువ్వు సంతోషించు అని పేతురు చెప్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఆది సంఘంలో ప్రజలందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులకి పేతురు చెప్పిన మాట అది. ఈ 3 సందర్భాల్లో కలిపి నేనేమని అనుకున్నానంటే, మార్పు చెందిన జీవితంతో నేర్పుగా సువార్త ప్రకటిస్తూ తద్వారా వచ్చే శ్రమలను ఓర్పుగా సహించేవాడే నిజమైన క్రైస్తవుడు.
మార్పు చెందిన జీవితంతో నేర్పుగా సువార్త ప్రకటిస్తూ తద్వారా వచ్చే శ్రమలను ఓర్పుగా సహించేవాడే నిజమైన క్రైస్తవుడు. ఆ డెఫినిషన్కు అన్న కరెక్ట్గా సరిపోతాడు అని నేను అనుకుంటూ ఉన్నాను. మాకు వయసు చాలా తేడా ఉంది కాబట్టి నాకు పెద్దగా పరిచయం లేదు అన్నతో. కానీ ఆయన గురించి విన్న విషయాలను బట్టి మంచి క్రైస్తవుడిగా పేరు పొందుకున్నాడు. ఇక్కడ మీ సంఘాల్లో కానీ మా కుటుంబాల్లో కానీ ఆయనకు మంచి పేరుంది. మా రాజశేఖర్ అన్న కూడా ఆయనంటే చాలా ఇష్టపడేవాడు. పెద్ద పొజిషన్లో చూడాలని ఆశపడ్డాడు. రిటైర్ అయిన తర్వాత కూడా ఏదేదో కార్యక్రమాల్లో హెల్ప్ చేశాడు. తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత కూడా నాకు అడ్వైజర్గా ఉండాలని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన చాలా ఆరోగ్యం పరిస్థితి బాగలేకపోయినా కూడా జగన్కి హెల్ప్ చేయాలి, కొత్తగా సీఎం అయినాడు కదా అన్నట్టుగా వెళ్ళాడు కొన్ని రోజులు. మరి ఇటువంటి సందర్భాలలో అందరికీ ఒక మాదిరిగా ఆయన ఉన్నాడని నేను డెఫినెట్గా నమ్ముతూ ఉన్నాను. అంత మంచి వ్యక్తి. ఈ 2 రోజుల నుంచి నేను ఆన్లైన్ చూస్తూ ఉన్నాను, చాలామంది మంచి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు ఆయన గురించి. ఇంత గొప్ప వ్యక్తి మా కుటుంబంలోని వ్యక్తి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మరి మనమందరం కూడా ఇంతమంది చేరి ఉన్నాం ఇక్కడ. మనలో ఎంతమంది మంచి క్రైస్తవులుగా ఉన్నారు, దేవునికి విధేయత చూపిస్తున్నారు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్పుడు పోతామో తెలియదు, మనకి పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటి సమయంలో మనల్ని మనం సిద్ధపరచుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు పీటర్ అన్న దేవుని దగ్గరికి వెళ్ళాడు అనే కాన్ఫిడెన్సు ఆయనకు ఉండి ఉంటుంది. ఇక్కడ ఆయన ఫ్యామిలీకి అందరికి కూడా తెలుసు, సంఘస్థులకు కూడా తెలుసు. మరి ఇటువంటి కాన్ఫిడెన్స్ అంటే రక్షణ అందరికీ ఉంది అని మనం నమ్ముతున్నాం. కానీ రక్షణ నిశ్చయిత ఎంతమందికి ఉంది? రక్షణ నిశ్చయిత ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలము అనే సంగతి పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. హౌ ఈజ్ అవర్ లైఫ్ నౌ? నేనైతే ఇటువంటి కుటుంబాలను చూసినప్పుడు, మా ఇంట్లో వాళ్ళనే పెద్దమ్మడన్న లాంటి ఫ్యామిలీస్ చూసినప్పుడు అయ్యో నా జీవితం ఎంత టైం వేస్ట్ చేశాను అని అనిపించింది. నేను యేసుప్రభు మార్గంలోకి వచ్చేసరికి నా వయసు 55, మారు మనసు అనుభవంలోకి వచ్చేసరికి అన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను. ఈ 15-16 సంవత్సరాల్లో నేను ఆత్మీయంగా ఎదిగే కొద్దీ చాలా అవకాశాలు ఇచ్చాడు దేవుడు. పలు ప్రాంతాలకు వెళ్ళి సువార్త బోధించడానికి అవకాశం ఇచ్చాడు. అటువంటి సమయంలోనంతా నేనైతే కొంతమందిని చూసి అసూయపడుతూ ఉంటాను. ఇంత మంచి జీవితం జీవిస్తున్నారు వీళ్ళు, క్రీస్తులో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదండి. అది నేను పర్సనల్గా తెలుసుకున్నాను. ఇహలోకపరమైన ఆస్తులు ఎన్ని ఉన్నా కూడా వేస్టే, అవన్నీ అశాశ్వతమని మనకు తెలుసు. అయినా కూడా దానికోసమే పోరాడుతూ ఉంటాం. నిజమైన ఆనందము యేసుప్రభు దగ్గరే ఉంది. అది అన్న ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని అడగండి, ఎవరైనా అశాంతి ఉందా, సమాధానం లేని వాళ్ళు ఉన్నారా అంటే లేరు. అందరూ సంతోషంగా ఉన్నారు. కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు సింగపూర్లో ఉంది. అందరూ కూడా దేవుని మార్గంలో వెళ్తూ సంతోషంగా ఉన్నారు. నేనైతే నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం నేను చేసే ఒకే ప్రార్థన, నీ సన్నిధిలో ఉండే ఆనందం వాళ్ళు కూడా అనుభవించాలి దేవా అని ప్రార్థన చేస్తాను. అంతకంటే ఇంక మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయనలో ఉన్న ఆనందం అనుభవించాలి అనే ఆలోచన మనకు అందరికీ కలగాలని ప్రభు నామంన నేను అందరినీ మిమ్మల్ని బతిమలాడుకుంటున్నా. ఎక్కువ సమయం లేదు, 2వ రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడాలి, అన్నలాగా సిద్ధంగా ఉండాలి. చాలామందికి చెప్పేవాళ్ళంట, నాకు ఎప్పుడు అంతం వస్తుందో, ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో, నేను వెళ్ళిపోవాలని ఉన్నాను అని. మరి అటువంటి ఆలోచన మనకుందా? రక్షణ నిశ్చయిత ఉంటేనే మనకు అటువంటి ఆలోచన వస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు దేవుని దగ్గర ఇంకా మంచి టైం, ఇక్కడున్న కష్టాలు అక్కడ ఉండవు కదా. మరి అటువంటి ప్లేస్లోకి మనం వెళ్ళాలి అంటే మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనలో ఏం తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసుకుంటూ, ఇలాంటి దైవజనుల జీవితాలు మాదిరిగా తీసుకొని మనం అందరం కూడా బాగుపడాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. నీతిమంతుల జీవితం ఆశీర్వాదకరం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని బైబిల్ చెప్తుంది. సంతోషమే, ఆ మాట అందరం అంటూ ఉంటాం. కానీ నీతిమంతుల జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, అది ప్రాముఖ్యం.
ప్రతి ఒక్కరు కూడా చెడు కూడా ఉండొచ్చు కొంతమంది జీవితాల్లో, కానీ మంచి ఎక్కువ ఉండేటప్పుడు మనం మంచిని గురించి ఆలోచించాలి. నీతిమంతుల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అటెండ్ అయ్యి ఊరికే వెళ్ళిపోవడం కాకుండా పీటర్ అన్న లాంటి జీవితం మాకు కావాలి అని ఆశించి వెళ్ళాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.